హాయ్ ఫ్రెండ్స్, ఇది దండపల్లి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వీడియో అండి. ఇక్కడ తోట ఎంత అందంగా ఉందంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు మొత్తం ఇక్కడ ఇంట్లోనే పండించుకుంటారండి. ప్రతి ఒక్క ఆకుకూర, కూరగాయలు. ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ దండపల్లిలో. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయండి. ఒక చిన్నపాటి తోట. ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక మేము వదిన కోడి పిల్లలు ఉన్నాయన్న పట్టుగా తీద్దాము. మా పెద్దమ్మ కనబడుతుంది. ఏం కాదు పెద్దమ్మ, ఇస్తున్నా పెద్దమ్మ. నేస్తున్నా ఎండ కొడతలేదా? ఇంకొకటి తీయరా? అన్నయ్యనే రెడీ చేసిందంటే ఇది రెడీ చేసింది మా అన్నయ్య. అది కూడా పెట్టి కోకు చిన్న గంట టైం చెప్తారు మా ఊర్లో. ఇక్కడనా చర్చి? ఇవాళ క్రిస్మస్ కదా. ప్రతిరోజు మైక్ పెట్టరు అయితే రోజు చెప్తారు వాళ్ళు. ఉల్లిపాయలు ఇవి, ఉల్లిపాయల మధ్యలో కొత్తిమీరలు అలికినామని కూడా చెప్పచ్చు మీరు. ఇంకేంటి అది ఉల్లినారు. ఉల్లినారు ఇప్పుడు ఉల్లి పెట్టాలి, తీసి ఉల్లి పెట్టుడు. అది ఎల్లిపాయలు, అవి టమాటా, అవి టమాటో. ఇదేంటిది మరి? ఆంటీ గిట్లుంటే ఎల్లిపాయలు, ఇది ఫుల్ క్లోజ్ అయి ఉంటే అది ఉల్లిగడ్డ. ఇది ఉల్లి గిట్టు చూడే. ఓకే ఓకే, కొంచెం ఓపెన్ అయి ఉంది కదా. కొత్తిమీర ఎంత బాగుంది. ఉల్లి అది చూడండి ఎట్లుంది, గిట్లా క్లోజ్ అయి ఉంటది పూర్తిగా, మధ్యలో హోల్ వస్తుంది. నీ వెనకాల మెంతి, ఇది మెంతి, ఇది కొరియాండర్ మెంతి. ఇక మెంతి చిన్నగా ఎంత బాగుందో. పాలకూర. ఏది పాలకూర? జరుగు పాలకూర తిద్దాం, జరుగురా. చిన్న ఇక తోటకూర చెట్టు చిన్నది మంచి ఉంది. ఇది పాలకూర. చిక్కుకూర నాటుకోలేదని. ఇది కూడా కొత్తిమీర. కొత్తిమీర చిన్న నారు కదా, కొత్తిమీర చిన్న ఉంది. అవునవునవును, బాగుంది. ఇవన్నీ చిక్కుడు అన్నిగా టోటల్. వస్తున్నా. నువ్వు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది అలసింతకాయ. నేను కనిపిస్తానా? చిన్ని ఇదేంట్రా? ఇది అలసింత. ఎంత బాగుందో కదా అలసింత. ఓకే ఓకే, నాకు చాలా ఇష్టం. టమాటో చూపిస్తారా? ఎక్కడ? ఇవి టమాటో. ఇవి ఎక్కడ ఉన్నాయి? అక్కడ కొన్ని ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయి కదా టమాటోస్? ఇప్పుడే అన్ని స్టార్టింగ్ లో ఉన్నాయండి. అసలు మేము వచ్చుడు ముందు వచ్చినాం. ఎప్పుడు అసలు దాదాపుగా వస్తలే. టమాటో బాగుంది చూడండి, పొడవు చెట్టులాగా చూడండి, కింది నుండి వెరైటీ ఉంది. అసలు పాదులాగా పైకి పెరిగింది ఇది టమాటో. ఇక టమాటాలు కూడా వచ్చినాయి ఇక్కడ. అసలు ఇట్లా ఇంత పైకి కూడా ఉంటాయి ఆ చెట్లు అసలు. కాదులో పొడుగు, ఇంత పొడుగు వచ్చినాయి చెట్లు ఇవి. అసలు ఏం చెట్లు ఇవి? కాదు, ఇంత పొడుగ్గా అసలు కిందకే ఉండగా చూసిన. అసలు ఇంత పొడుగు ఎప్పుడు చూడలేదు.
ఇవి టమాటా మిర్చి కానీ కోళ్ళు తిన్నాయి. కోళ్ళు ఇవి టమాటా టమాటో మిర్చి. ఓకే ఓకే. అసలు ఇక్కడ లేని చెట్టు లేదండి. ఇక్కడ చెట్లు కాడనే ఉసిరి చెట్ల మునగ, ఇగో చూడండి పెద్ద మునగ చెట్లు. ఈ సమ్మర్లో చాలా మునగాకులు ఇక్కడ ఆకు మునక్కాయలు ఒక 3-4 చెట్లు ఉన్నాయండి. మునక్కాయలు చూడండి మొత్తం చెట్లే అండి. అసలు లేని చెట్లు లేదు ఇక్కడ. మొత్తం ఇంట్లోనే పండిస్తారు మా అన్నయ్య. ఇది చూడండి వంకాయ. అసలు ఇయర్లీ మొత్తం వస్తాయంట ఈ చెట్లకే. కొన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదండి. అవి చూడండి దగ్గర చిన్న ఇప్పుడే వస్తున్నాయి వంకాయలు. నాకైతే చాలా ఇష్టం ఇట్లా కట్ చేసుకొని వండుకోవడం. ఇంకో వీళ్ళిద్దరు మంచి చెప్పలేసి కట్టిరు మనం అట్లే వచ్చాం ఆనందంలో ఎగ్జైట్మెంట్. నేను దిగు తాగని బనానా చెట్టు అవన్నీ చూడండి. ఇది జామ చెట్టు. జామకాయలు కూడా ఉన్నవి ఇది ఉసిరి చెట్టు చిన్నగా. ఇదేం చెట్టు? ఇది అల్లనేటువంటి చెట్టు. మామిడి చెట్టు. మామిడి ఇప్పుడే చిన్నగా ఉంది. ఇది సీతాఫలం. ప్రతి ఒక్క చెట్టు ఉందండి ఇక్కడ. ఇది బాంబు చెట్టు. ఇది బాంబు చెట్టే కదా. బ్యాంబూ చెట్టు. బ్యాంబు అంటే ఇదే చెక్క. బొంగు అంటే చూడు. ఇది నువ్వుల చెట్టు కదా. ఇది బ్యాంబు. అరటి చెట్టు. అరటి చెట్టు. ఇది ఇది మొత్తం కంది, టోటల్ కంది ఇది వేశారు ఇక్కడ. ఇది అల్లనేటువంటి అది ఆ చెట్టు. ఇదేమో మునగ చెట్టు అన్నట్టు. ఏది? మునగ చెట్టు. ఓకే ఓకే. మునగకి ఓకే అవునవును. అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాయి. ఇది నువ్వుల చెట్టు. నువ్వులు రాది. ఏంటి నువ్వుల ఇట్లే ఉంటాయి కదా. ఇంటి ముందట పెట్టుకోరా పాములు. నువ్వులు కూడా అట్లా వస్తాయి కదా. అంటే ఇది అల్లనేటువంటి చెట్టు. అన్ని పెరిగితే మంచిగా అవుతుంది. ఇది ఉసిరి రెండు రకాలండి. ఇది పెద్ద ఉసిరి అంట, హైబ్రిడ్. ఇదేమో చూడండి లోపల చిన్నాకులు ఉంది. ఇది పెద్ద ఆకులు చిన్న ఉసిరి, చిన్న ఆకులు పెద్ద ఉసిరి. ఇలా హైబ్రిడ్. ఇదేమో పెద్ద కాయల ఉసిరి అంట, చిన్న ఆకులు ఉన్నది. ఈ పెద్ద ఆకులు ఉన్నదేమో చిన్న కాయలు, చిన్న గాస్తాడు ఆ కాయ ఉసిరి అంట. 2 రకాల ఉసిరి ఉన్నాయి. ఇగ్గుమంటావా? కనకంబరాల చెట్లు. కనకంబరాలు తీరనండి. తెల్లది మంచిది స్పీడ్గా తీయకు. ఉసిరి చెట్టు అంటే రెండు రకాల ఉసిరి చెట్టు. ఉసిరి నాకు పత్రి చెట్టు పెడతలేదు ఎందుకు అసలు మరి? పత్రి పెట్టి 2 కలిపి పూజ చేస్తే ఇక్కడ అది పత్రి ఆట. అది కూడా పత్రియే కానీ అది వేరే పత్రి. చూసారు కదా ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నెక్స్ట్ కూరగాయలు, ఆకుకూరలు అన్ని రకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇంటి ముందు ఇది చిన్న డబ్బా కూడా వదలకుండా మా అన్నయ్య వాళ్ళు ఎలా పెంచారో మొక్కల్ని. చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ. ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదకరంగా ఈ పచ్చని చెట్ల మధ్యలో వండుకొని తింటాం. బయట చాలా మస్తు ఎంజాయ్ చేస్తామండి మేము. చూడండి ప్రతి ఒక్క చెట్టు, పుదీనా అన్ని చిన్న బాక్స్ కానుండి చెట్లు పెంచుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి. మీ సబ్స్క్రైబే మాకు ఎనర్జీ. ఇది ఒక్కటి మర్చిపోకండి ప్లీజ్.